చాలా మంది ఏంటంటే హోటల్స్లో కానీ బయట కానీ ఈ వాటర్ బాటిల్ కొని మొత్తం తాగకుండా పడేస్తారు, లేదంటే అక్కడ వదిలేసి వచ్చేస్తారు. కానీ ఇదే మంచినీరు కోసం ఒక ఊరిలో 3 పిల్లలు చనిపోయారంటే మీరు నమ్ముతారా? ఆ ఊరు చూపిస్తాను చూడండి. చూసారు కదా ఆ ఊరిలో జనాలు ఏంటంటే ఇంకోసారి ఏ పిల్లవాడు అలా చనిపోకుండా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి అడవి మార్గాన మంచినీళ్ళు అయితే తెచ్చుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి వచ్చే మార్గం ఎలా ఉందో మీరే చూడండి. ఈ రోజుల్లో కూడా త్రాగునీరు కోసం ఎంత కష్టపడుతున్నారు ఒక ఊరంతా అంటే అది నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఈ ఊరిని చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ వాటర్ తాగామంటే పిల్లలకి మాకు కూడా ఒక బాగోలేదు. 3 పిల్లలు కూడా చనిపోయారు వాటర్ తాగి. అయ్యో, ఇన్ని కష్టాల్లో ఉన్న ఆ ఊరికి మంచినీరు ఆ ఊరికి వచ్చేలా మేము చేసాము. అది ఎలా చేసాము, ఎవరి ద్వారా చేసాము అనేది ఫుల్ లెంత్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ ఊరికి ఒక పండగలాగే అనమాట అది. సో వాళ్ళు ఎంత ఆనందపడ్డారు అనేది ఆ వీడియోలో ఉంటుంది. డోంట్ మిస్ గైస్. అందరూ చూడండి, చూసి ఎలా అనిపించింది కామెంట్ చేయండి, తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి, ఓకేనా? దీనివల్ల ఏంటంటే ఇంకొంతమందికి సహాయం అందే అవకాశం అయితే ఉంటుంది. సో మీరందరూ వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేయడం వల్లే ఈరోజు నేను ఇంత పెద్ద హెల్ప్ చేయగలిగాను. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.